నమస్తే అండి. ఇప్పుడు మనం మహారాష్ట్రలోని ఇప్పుడు సిరోంచా తాలూకా మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ అంబేద్కర్ ఆశయాలకు నిలయంగా ఇక్కడ ఒక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖులు వచ్చారు. ఒకసారి వారిని అడిగి ఈ కార్యక్రమం గురించి ఏంటి, సమాజానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారని అంశం. సార్ గుడ్ మార్నింగ్ సార్. అసలు ఈ కార్యక్రమం ఏంటి, కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ రోజు 25 డిసెంబర్. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మనము మహానుభావులు, మహనీయులు, వాళ్ళు చేసిన గొప్పతనాలు, వాళ్ళు ప్రజలకు అందించిన సేవలు, వాటి గురించి పూలే సాహు అంబేద్కర్ ఈ మహానుభావుల జాతర ఈరోజు జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా వాళ్ళు చేసిన సేవలు ఏదైతే ఉన్నాయో ఈ సమాజానికి తెలియపరచడానికి మీ అందరు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే గ్యాదర్ అయ్యి వాళ్ళు చేసిన గొప్ప విషయాలు కూడా, సందేశాలు కూడా హిందీ వాళ్లకు, అణగాడిన వాళ్లకు, ప్రతి గ్రామాన కూడా చేరవేస్తూ వాళ్ళ ఆశయ సాధన కోసం మనమైనా కొంత బాధ్యత తీసుకొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ తర్వాత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సార్ ఎక్కడి నుంచి, ఏ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తుంటారు సార్? దాదాపుగా ఇక్కడ మహారాష్ట్రలోని ఆల్మోస్ట్ చాలా ప్రాంతాల నుంచి వస్తుంటారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటారు. అది కాకుండా తెలంగాణ నుంచి కూడా ఎక్కువగా భాగస్వామ్యం ఇక్కడికి అవుతుంది. సో మనకు మహానుభావులు చెప్పిన కార్యక్రమాలు, వాళ్ళు బోధించిన సూచనలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా కొంతైనా మనం ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతోని ఇక్కడికి వచ్చేసి గ్యాదర్ అయ్యి వాళ్ళని స్మరణ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే సమాజానికి ఈ కార్యక్రమం ద్వారా ఏమైనా మార్పులు పొందే అవకాశాలు ఉన్నాయా సార్? దాదాపుగా ఉంటాయి. ఎందుకంటే గొప్ప వాళ్ళు, మహనీయులు చేసిన ప్రోగ్రామ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఎవరి కోసం జీవించారు, ఎవరి కోసం పనిచేశారు అనేది మనం మరణం వేసుకున్నప్పుడు వాళ్ళ ఆశయ సిద్ధించడానికి కోసం మనం కంపల్సరీగా వాళ్ళ దారిలో నడవాల్సిన అవసరం వస్తాయి. కాబట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆశయాల కోసం పనిచేస్తారని చెప్పేసి. సార్ ఆ యువతకు మీ సందేశం సార్? యువత ఇప్పుడున్న పరిస్థితులలో యువత అంబేద్కరిజాన్ని గాని, సాహు, పూలే వాళ్ళ ఆలోచనలు గాని ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడు వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కథలు గాని, వాళ్ళ చరిత్ర గాని చదువుకున్నప్పుడైతే మన ఈ యువతకు కూడా మనం అందించిన వాళ్ళం అవుతాం. ఆ యువత ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వారి పెద్దలు చేసిన ఆ బోధనలు ఇప్పుడు సమాజంలో అమలులోకి ఉన్నాయా? కొంచెం ఏమైనా విస్మయం జరుగుతుందా సార్? దాదాపుగా జరుగుతూ ఉన్నాయి. అవి పక్కదారి పట్టకుండా ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అవి ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యువతను కూడా పార్టిసిపేట్ చేయగలుగుతుంది. సార్ చెప్పండి సార్, మీరు కూడా మీ అభిప్రాయం. హిందీ రాదు కానీ హిందీ మీరు మొట్టమొదలు నాకు తెలుగు బాగా రాదు. నేను మహారాష్ట్రియన్. మీ టీవీ వాళ్ళకు మొట్టమొదలు చాలా చాలా ధన్యవాదాలు. మీ ప్రశ్న? మార్పు ప్రజల్లో ఎలా ఉంటది, వస్తుందా? ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల కిందట ఈ మన బహుజన సమాజము ఎలా ఉండెనో అది మనం ఇక్కడ చెప్తా ఉంటే సమయం లేదు. అందువల్ల ఈ ప్రోగ్రాం ఇక్కడ 2006 నుంచి స్టార్ట్ చేసినప్పుడు 10-12 మంది, 20 మంది ఒక జాగాలో ఉంటే ఈ 15-16 సంవత్సరాల లోపల ఇవాళ మీరు చూస్తున్నారు కదా, అప్పటి పరిస్థితి ఇప్పటి 15 సంవత్సరాల తదుపరి కనబడే పరిస్థితి ఎంతో గొప్పది. మన మహనీయుల విచారాల వల్లనే ఈ యువకులు అందరూ మనం కలిసి ఇక్కడ 2 రోజులు మనము ప్రబోధన మన బాంధవులకు మేము చెప్తాం. సమాజానికి మీ సందేశం సార్? సమాజానికి సందేశం ఇంతే కదా. మనము మన బహుజన సమాజము 85% వేరువేరుగా మనం కొట్లాడుతున్నాం. మనం అందరం ఒకసారి ఒక్కటై కొట్లాడితే మనకేం కావాలనో అది మనం అందించుకోవచ్చు. అందుకొరకే మనం అందరంని ఒక జాగలా తీసుకురావాలని ఈ ప్రోగ్రామ్ మేము
సార్, కులాలు మతాలు అంటూ కొంచెం సంఘ విద్రోహ శక్తులు వాటి ద్వారా కూడా కులాల మతాల రాజకీయం చేస్తున్నారు కదా, అవును. అలాంటి వారికి మీ సందేశం సార్? అలాంటి వాళ్ళకు మన సందేశం ఇదే కదా, ఈ మన దేశంలో ఇదో సమాజ వ్యవస్థ సోషల్ సిస్టమ్ ఎంతవరకు అయితే మనం ఈ సోషల్ సిస్టమ్ చేంజ్ చేయగలమో అంతవరకు మన ఉద్దేశంలో మనం సఫలం కాలేము. దాన్ని చేయబట్టి అందరికీ మన ఇక్కడి నుంచి ఒకే సందేశం ఇస్తున్నాం మేము, మనం అందరం జాతి కులాలు ఇవన్నీ బాజుల ఊరకు పెట్టి మనం అందరం మన హక్కుల కొరకు మనము అవే కావాలి, ఒక్కటై మనం అందరం కొట్లాడాలి, మన హక్కులు మనం తీసుకోవాలి. ఇదే అంశంపై మాట్లాడడానికి స్వామి గారు ఉన్నారు. స్వామి, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది, అసలు ఏమిటి సిద్ధాంతాలు ఏంటి, ప్రజల్లో మార్పులు ఏమైనా వస్తున్నాయా, ప్రజలు మార్పు రాని వాళ్ళకేంటి, కులాల మతాలకు అనేక కుంపట్లలో చిక్కుకుంటున్నారు, దీని గురించి మీ సందేశం సమాజానికి? సారు ఖచ్చితం. ఇక్కడ కులాలు మతాలు వాళ్ళు అన్ని వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు వస్తారు. వాళ్ళు ఫులేషావు అంబేద్కర్ అంటే వాళ్ళు ఒక బహుజన మానవులు కాబట్టి ఈ స్థలము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్ స్టేట్ ఒక కల్చర్ భవన్ కాబట్టి ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి మనం కరీంనగర్, జయశంకర్ డిస్టిక్, కరీంనగర్ మంచిర్యాల డిస్టిక్, మళ్ళా వరంగల్ జయశంకర్ డిస్టిక్ కావచ్చు, మళ్ళీ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీజాపూర్ డిస్టిక్ అందరు వస్తారు. 3 స్టేట్ది కాంబినేషన్ సెంటర్ కాబట్టి మేము ఆలోచించేది ఏంటంటే ఇక్కడ నుంచి అన్ని రకాల ఎడ్యుకేషన్ కావచ్చు, కల్చర్ కావచ్చు, కమ్యూనికేషన్ లా వీళ్ళు ముంగట వెళ్ళాలి, పైన వెళ్ళాలి అని దీని ఒక ఆలోచన కాబట్టి ఈ దినాన్ని కల్చరల్ చేయండి అనుకొని వీళ్ళందరూ కుల మతాలు భేదాలు విడిచిపెట్టుకొని ఇక్కడ వచ్చి మంచిగా హాయిగా ఆలోచించే ఒక స్థలం కాబట్టి ఇది వచ్చే తరానికి ఒక డైరెక్షన్ ఇచ్చేది పెద్ద మహాస్థలం కావచ్చు అని ఈ ప్రోగ్రాం ఒక సందేశం. అంటే ఈ సందేశం ద్వారా మార్పు సమాజంలో వస్తుంది అనుకుంటున్నారా, వచ్చిందా? ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఎందుకంటే బహుజన్ ఇప్పుడు పులే కావచ్చు, షాహు మహారాజ్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మనకు ఒక రిజర్వేషన్ ఎవరి గురించి ఎవరి తరపు నుంచి వచ్చింది రిజర్వేషన్ జనకు ఇవ్వాలంటే రిజర్వేషన్ షాహు మహారాజు. ఎడ్యుకేషన్ పాలసీ మన బహుజనులు తెచ్చున్నారు అంటే మొత్తం మొదలు సావిత్రిబాయి ఫులే సావిత్రిబాయి వాళ్ళు ఎడ్యుకేషన్ మార్పు తెచ్చిండ్రు. అదే రకంగా ఇక్కడ పెద్ద పెద్ద రివల్యూషన్ కావచ్చు, ఇక్కడ రివల్యూషన్ చేసిన ఆదివాసుల రివల్యూషన్ చేసిండ్రు, బిర్సా ముండా కావచ్చు, మళ్ళా కుమ్రాం భీము కావచ్చు, ఇక్కడ వీరు బాబురావు సడమెట్ల కావచ్చు, వీళ్ళందరూ సందేశాలు తీసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున మార్పు జరుగుతుంది. ఇక ముంగట ఇంకా జరుగుతుంది మా ఈ ఆశయాలు. అంటే ఇప్పుడు సమాజంలో చాలా మంది దారి తప్పిపోతున్నారు. అంటే ఈ మహానుభావులు ఏంటంటే సమాజంలో అందరూ ఏకతాటిగా ఉండాలి, కరెక్ట్ నుంచి ఉండాలి, సమాజం కీర్తించే బతికి ఉండాలి, మనం చక్కగా ఉండాలి ఒక సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు ఇప్పుడు అమల్లో ఉన్నాయా, లేని వాళ్ళకు మీ సందేశం? ఓకే, అమల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడే ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయిన తర్వాత మీకు ఏర్పడుతుంది కదా, బహుజనులు ఒక్క కాడ వచ్చే వాళ్ళు ఒక అనుకూలంగా గవర్నమెంట్ తెచ్చుకుని అదే సందేశం ఇక్కడ ఉంది అండి. ఆ రకంగానే మార్పు వస్తుంది. ఆ రకంగానే మార్పు మేము కోరుకుంటాను. ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.